ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ఈరోజు 3 విషయాలు, ఈ పాటలో రాయబడిన 3 విషయాల గురించి నేను మీతో ధ్యానించాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా మొదటి చరణంలో చూస్తే అక్కడ ఏమి రాయబడిందంటే, ఇష్టులైన వారికి భూమి మీద కదా. బైబిల్ గ్రంథంలో చూడండి, లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం ఏమని రాయబడింది చదవండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఏమైనా ఒకసారి గట్టికి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే, ఎందుకు వచ్చాడు? మనకి సమాధానాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు కదా. మీరు చూస్తే చదవని అవసరం లేదు కానీ రోమా 5లో చూస్తే ఎవరితో సమాధానపరచడానికి వచ్చాడంటే, మనల్ని తండ్రితో సమాధానపరచడానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, మన జీవితాల్లో దేవుడు సమాధానాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. అయితే ఈ సమాధానం అందరికీ దొరకదు. కానీ ఎవరికి దొరుకుతుందంట ఈ సమాధానం అంటే, ఆయనకు ఇష్టులైన వారికి మాత్రమే. మేము నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నీతో సమాధానం ఇస్తాడంట. ఎవరికి ఇస్తాడు? ఇష్టులైన వారికి మాత్రమే. ఎవరు ఆయనకి ఇష్టులు అంటే, విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడై ఉంటా. కాబట్టి ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఇస్తారో, ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో, దేవుడు వారికి పూర్ణ శాంతిని అనుగ్రహించును గాక. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడై ఉంటా అసాధ్యం. రెండోది, నువ్వు ఎప్పుడైతే ఉపకారములు ధర్మకార్యాలు చేస్తావో, నువ్వు దేవునికి ఇష్టడుగా జీవిస్తావు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు మనం ప్రభుకి ఇష్టలుగా ఉన్నామో లేదో పరిశీలించుకోండి. అంత మాత్రం కాదు, మూడోదిగా మరి ఇష్టులైన వారికి సమాధానం. ఎవరంట దేవునికి ఇష్టలు? చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 5-9 వచనాలు చదవండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టులో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే. దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మూడోదిగా ఎవరు ప్రభువుకి ఇష్టలు అంటే, ఆయన చిత్తాన్ని జరిగించేవారు దేవునికి ఇష్టలుగా ఉన్నారు. ఏమైనా హల్లెలూయా. ఈరోజు మన చిత్తం కాదు, మన ఇష్టం కాదు, మన ఇష్టాలు కాదు. ప్రభా నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరగాలి. యేసయ్య ఈ లోకంలో జీవించినంతసేపు ఏమని ప్రార్థన చేశాడు? నీ చిత్తమే సిద్ధించును అయ్యా, నీకు చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుంచి అయినప్పటికీ ప్రకారం గిన్నెలో నేను త్రాగుతా అన్నాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్తాం. హల్లెలూయా. ఈరోజు మూడోదిగా, ప్రభు చిత్తానుసారంగా నువ్వు జీవిస్తే ఖచ్చితంగా దేవునికి ఇష్టడుగా జీవిస్తావు. ఏమైనా హల్లెలూయా. మన చిత్తం కాదు,
నీ చిత్తమే ప్రభువా నెరవేరనే, నా జీవితానా నీ ఇష్టమే ప్రభువా జరిగించుకో. నేను నీ సంపాద్యమును, నీవు నావే బుడవు. నేను నీ సంపాద్యమును, నీవు నావే బుడవు. ఎనలేని ప్రేమతో ప్రేమించుచుంటివి నన్ను, నీ చిత్తమే ప్రభువా నెరవేరని, నా జీవితానా నీ ఇష్టమే ప్రభువా జరిగించుకో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, నా ఇష్టం కాదు కానీ ఎవరిష్టం జరగాలంట? నీ ఇష్టమే జరగాలి. అయ్యా, నా సంతోషం కాదు, నా ఆలోచన కాదు, నీ ఆలోచన నా జీవితంలో నెరవేర్చబడాలని ప్రభువుని కోరుకోలేమే. హల్లెలూయా. చూడండి, ప్రభు చిత్తం జరిగించడం అంటే ఏంటంటే దేవుని చిత్తం. ఏం కోరుకుంటున్నాడు ప్రభు మన యుద్ధ నుంచి? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలతో ఏమని రాయబడింది? మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరెలాగ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకుని నా ప్రకారము మీరును నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించున్నాము. మీరు పరిశుద్ధులగుటియే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండిటయో దేవుని చిత్తం. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏమిటంటే దేవుని చిత్తం మన జీవితంలో అంటే మనం ఎట్లా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు? పరిశుద్ధులుగా జీవించాలంట. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును జారత్వమునకు దూరముగా ఉండటే దేవుని చిత్తమే. గుర్తుపెట్టుకోండి. ఏమైనా హల్లెలూయా. నువ్వు పాపానికి ఎప్పుడైతే దూరంగా ఉంటావో నువ్వు ఎప్పుడు కూడా ప్రభువుకి ఇష్టడుగానే ఉంటావు. ఎప్పుడైతే పాపము నీలోని ప్రవేశిస్తుందో వెంటనే ఏమైపోతుందంటే నీ కనెక్షన్ కట్ అయిపోతుంది దేవునితో. నీ కనెక్షన్ ఎప్పుడైతే కట్ అయిపోతుందో దేవునితో, నీ జీవితంలో ఏం మొదలవుతుంది? ఆందోళన మొదలవుతుంది, అసమాధానం మొదలవుతుంది, నెమ్మది లేని స్థితి వస్తుంది. ఏది జరిగినా ఏ నెమ్మది కూడా ఉండదు, సమాధానం ఉండదు. అందుకే పరిశుద్ధంగా జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నెమ్మది కావాలి, సమాధానం కావాలంటే నీ హృదయంలో పాపం ఉండకూడదు. నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించాలి. ఇష్టలైన వారికి ఏమి ఇస్తాడంటే భూమి మీద, ఏమన్నా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మొదటి చరణంలో ఏమి రాసాం? ఇష్టలైన వారికి సమాధానం. రెండో చరణంలో ఏమి రాసాం? విశ్వసించు వారికి రక్షణ. అంతేనా? ప్రభు మనకి ఎట్లా ఇచ్చాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి, ఏమని రాయబడింది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలన. ఎట్లా అంటే విశ్వాసం ద్వారా కృపచేతనే. సో అందరికీ రక్షణ. ఎవరికి? కేవలం విశ్వసించే వారికి మాత్రమే రక్షణ. గుర్తుపెట్టుకోలేమని. హల్లెలూయా. అందరికీ సమాధానమా? ఎవరికి సమాధానం? ఇష్టలైన వారికి మాత్రమే సమాధానం. అదే రీతిగా ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారికి మాత్రమే రక్షణ అంట. యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు కదా. ఏమని చెప్పాడు ప్రభు? చూడండి, లూకాసు వార్త 19:10 మనందరూ తెలిసిన మాట. నశించిన దాన్ని వెదకి రక్షించడానికే మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాయంటే యేసుక్రీస్తు ప్రభు నశించిన దాన్ని మరి అందరినీ రక్షించగలుగుతున్నాడు యేసయ్య. ఆయనకి శక్తి ఉంది, రక్షించగలడు. కానీ ఎవరు రక్షించబడుతున్నారు అంటే ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే రక్షించబడతారు. ఇందాక నేను చెప్పిన విశ్వాసం ఏంటంటే నీకు సమస్య వచ్చినప్పుడు ప్రభు మీద ఆధారపడతావు, చూసావా, ప్రభు వైపు చూస్తావా, అది విశ్వాసం. కానీ ఇది నీ ఆత్మీయ జీవితం ప్రారంభం కావటానికి కల విశ్వాసం. ఈ విశ్వాసం ఉంటేనే నువ్వు రక్షించబడతావంటే. ఆమేన్, హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది ఎట్లా రక్షించబడతామంటే రోమా 10:9 చదవండి. మనందరికీ తెలిసిన మాట. రోమా 10:9 త్వరగా. అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. చూడండి, 2 విషయాలు రాయబడినాయి ఇక్కడ. ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటి? యేసు ప్రభువుని నీ నోటితో, ఈ నోటితో ఎన్ని మాటలు మాట్లాడుతుంటావు కదా, పనికిమాలిన మాటలన్నీ, అవసరం లేని మాటలన్నీ మాట్లాడుతుంటావు.
అధికమైన మాటల్లో ఏముండక మానదంట కదా. ఏదేదో మాట్లాడుతుంటావు, కానీ ఈ నోటితో అన్నిటికంటే నీ జీవితంలో పలికే ముఖ్యమైన మాట ఏంటో తెలుసా? యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకోవటం. నీ నోటితో ఎప్పుడైతే యేసు ప్రభుని ఒప్పుకుంటావో నీవు రక్షించబడతావు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. ఈ లోకంలో చాలామంది ఏమంటే కన్యక్కు పట్టం ఏంటి అంతేనా. ఆయన యోసేపు గారు కూడా అనుకున్నాడట, విడిచిపెట్టేద్దామేమని ఆమెను బాధ పెట్టకూడదంటే ఒక మాట చూడండి అక్కడ రాయబడింది కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20 వచ్చిన చూడండి, ఏమని రాయబడింది? మత్తయి సువార్త 1:20. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నం నందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఎట్లా గర్భం ధరించిందంటామా? అప్పటిదాకేమనుకున్నాడు? మరియమ్మ గర్భవతి అయింది. ఎట్లయింది? ఎవరి ద్వారా అయింది? డౌటు, అనుమానం. కానీ దూత ఏం చెప్తుంది? ఇంకెక్కువ పెరగాలి డౌటు. అసలు పరిశుద్ధాత్మ ద్వారా కలగటం ఏంది? ఇదేందిరా నాయన, ఇదేదో కొత్తగా ఉంది. కానీ యోసేపు అట్లా ఆలోచించట్లేదు. ఏమైనా హల్లెలూయా. యోసేపు విశ్వసించాడు అంతే, ఆయన నమ్మాడు. ఈరోజు చూడండి, నువ్వు ప్రభు యొక్క జన్మాన్ని నమ్మాలి, అంత మాత్రమే కాదు, దేవుడు మృతుల్లోంచి ఆయన లేపాడని నీ హృదయమందు. సో రెండు జరగాలి, ఆయన జన్మాన్ని నమ్మాలి, ఆయన పునరుత్థాన్ని కూడా నమ్మాలి. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది చెప్తా ఉంటారు, ఏమండి నేను యేసయ్య నాకు తెలుసు అండి, ఆయన మంచోడు, ఈ లోకంలో జీవించిన, కానీ నేను ఆయన రిజరక్షన్ మాత్రం నేను అంటే కుదరదు. నువ్వు అది నమ్మితేనే నువ్వు రక్షించబడతావు. ఏమైనా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించాడని నువ్వు విశ్వసిస్తేనే నువ్వు రక్షించబడతావు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రిజరక్షన్ లేకుండా క్రిస్మస్కి వాల్యూయే లేదు. అంతేనా? పౌలు భక్తుడు అంటాడు కదా, ఆయన మరణాన్ని జయించకపోతే ఆయన ఈ లోకానికి రావటంలో కూడా అర్థం లేదు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు మరణాన్ని జయించాడని నువ్వు విశ్వసించాలి. ఈ లోకంలో మరణాన్ని జయించిన వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. చాలామంది చెప్పారు, నేను 9వ రోజు తర్వాత లెగుస్తా, 10వ రోజు తర్వాత లెగుస్తా చెప్పి 9, 10, 13 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కూడా అయింది. ఏమైనా హల్లెలూయా. ఎవ్వరు కూడా లేకలేదు. ఏమైనా పూణేలో ఒక ఆశ్రమం ఉంటుంది, ఓషో రజనీష్ అని. ఆయన చెప్పాడు, నేను ఈ పలానా తేదీ పలానా రోజు తిరిగి లేవు. 30 సంవత్సరాలు దాటింది, ఎవరు లేకోవాలా? ఎవరు లేచింది? ఎవరు మరణాన్ని జయించింది? యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఎందుకంటే ప్రభువుకి మరణం పైన కూడా అధికారం ఉంది. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెరను చెరగా పట్టుకొని ఆరోహణమయ్యాడంటే ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి అందరికీ రక్షణ కాదు. ఎవరికి రక్షణ? విశ్వసించు వారికి మాత్రమే రక్షణ. అందరికీ సమాధానం కాదు. ఎవరికి సమాధానం? ఇష్టలైన వారికి మాత్రమే సమాధానం. ఈరోజు నువ్వు ప్రభుని విశ్వసిస్తున్నావో లేదో పరీక్షించుకో, పరిశీలించుకో. ఆయన పుట్టుకే ఒక అద్భుతం, అంతేనా? అందుకే ఆయన పేరు నాకు తెలిసి ఏంటి, ఏముంది? ఆశ్చర్యకరుడు, అంతేనా? ఆయన పుట్టుకే ఒక ఆశ్చర్యం. ఆయన మరణాన్ని జయించడమే ఒక ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యాన్ని నువ్వు నమ్మకపోతే, నువ్వు విశ్వసించకపోతే సాతానుగాడు రకరకాల డౌట్లు తీసుకొస్తాడు నీ మైండ్లో. గుర్తుపెట్టుకోవాలి, రకరకాల డౌట్లు, సందేహాలు తీసుకొస్తాడు నీ మైండ్లో. అవన్నీ పక్కన పెట్టి, ఎందుకంటే కదా ఈ లోకంలో ఎంతగా నిజం ముందుకెళ్తుందో దానికంటే ఎక్కువగా అబద్ధం ముందుకెళ్తుంది, అంతేనా కదా? ఏమైనా హల్లెలూయా. మన చిన్నప్పుడు చదువుకుంది ఏంది? చంద్రుడి మీద ఎవరు నడిచారంట, ఎవరు అడుగు పెట్టారంట, అదేనా? వీడియోలు అన్నీ చూడండి యూట్యూబ్లో. ఆయన అడుగు పెట్టలేదు 100 వీడియోలు చెబుతారు. ఏది నిజం అనేది తెలియదు కదా. ఒకళ్ళు నిజం అంటున్నారు, ఒకళ్ళు అబద్ధం. ఏది నిజమో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఇంకోటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోకి వచ్చాం. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనం మోసం చేసే రీతిగా. ఎందుకు? నువ్వు మాట్లాడకపోయినా నువ్వు మాట్లాడినట్టు చేయొచ్చు వీడియో కదా. చూడండి, చాలా వీడియోస్లో, పెళ్ళిళ్ళు వీడియోలో ఆ ఇంటి పెద్ద చనిపోతే ఆ ఇంటి పెద్ద వీడియో ఏం చేస్తున్నారు? ప్లే చేస్తున్నారు. ఆయన వచ్చి వీళ్ళని ఆశీర్వదించినట్టు ప్లే చేస్తారు. ఇదంతా కృత్రిమంగా సాతానుగాడు చేస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా అంత్య దినాలకు సూచనలుగా ఉన్నాయి. ఆమేన్. ఇవన్నీ అంత్య దినాలకు సూచనలుగా ఉన్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఇంకో 10 సంవత్సరాల్లో సగం మంది జాబులు పోతాయి. సీరియస్లీ. ఇంకా బతకడానికి ఎట్లా మనిషి? అప్పుడు ఏం జరుగుతాయి? మనుషులు చంపుతారు. అక్రమాలు, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా ప్రజ్వరులుతాయి. మనం వీటన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉన్నాం. త్వరలో ఏఎస్ఐ అని ఇంకో కొత్తది రాబోతుంది, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. వీటన్నిటికి మనం చాలా దగ్గరలో ఉన్నాం. గుర్తుపెట్టుకుంటే దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఇవేవి పట్టించుకోవద్దండి. మనం నమ్మవలసింది, విశ్వసించవలసింది దీన్ని మాత్రమే. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాక్యం సత్యం. ఎప్పుడైతే ఈ సత్యం అనే వాక్యాన్ని విశ్వసిస్తావో, ఈ సత్యం ఏం చేస్తుందంటే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అంత్య దినాల్లో ఉన్నాం. అంత్య దినాల్లో చాలామంది చాలా మోసాలు జరుగుతున్నాయి. జాగ్రత్త, కేర్ఫుల్. అందుకే దయచేసి ఐఎమ్ ప్లీడింగ్ యూ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం చదవండి. ఈ వాక్యం నిన్ను బలపరుస్తుంది, ఈ వాక్యం నిన్ను సరిచేస్తుంది. ఈ వాక్యం ఏంటంటే నీ పాదములకు దీపం, వెలుగుగా ఉంటుంది. ఏ వెలుగుదూతలు కూడా నిన్ను మోసపుచ్చుకున్నట్లు ఈ వాక్యం అడ్డగిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఎవరికంటే రక్షణ? విశ్వసించే వారికి మాత్రమే రక్షణ. ఎవరికి సమాధానం అంట? ఇష్టలైన వారికి. అందరికి కాదు రక్షణ. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ప్రభువుని విశ్వసిస్తారు, యేసు ప్రభుని వారి నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోంచి లేచాడని హృదయమందు విశ్వసిస్తారో వారు మాత్రమే. ఎందుకు నోటితో ఒప్పుకోవాలంటే అక్కడ రాయబడింది రోమా 10:10. చూడండి ఏమని రాయబడింది రోమా 10:10. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. చూడండి, నీతి కలుగునట్లు ఏం చేస్తాడంట? మనుష్యుడు హృదయంలో. సో మనం దేవుని నీతిగా మార్చబడాలంటే ఏం చేయాలా? అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి నీ హృదయంలో విశ్వసించినప్పుడు నువ్వు దేవుని నీతిగా మార్చబడతావు. రక్షణ కలుగునట్లు ఏం చేయాలంటే నువ్వు నోటితో. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 3 బిడ్డలు లాస్ట్ వీక్ రక్షణ పొందుకున్నారు. ఎంత సంతోషం. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిసం తీసుకున్నారు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నీ హృదయంలో నివసించేస్తాడు ఇప్పుడు. ఏమైనా హీస్ విత్ యూ, హీస్ ఇన్ యువర్ హార్ట్. రక్షణ, అందుకే రక్షణ ఆనందం అంట. ఆనందం వెలకట్లేదు, నువ్వు ఎంత పెట్టినా కొనలేదు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పెట్టినా. అందుకే నోటితో ఒప్పుకోవాలి, ప్రభు నా కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడని ఒప్పుకోవాలి. అంత మాత్రం కాదు, ఏదేమైనా నేను ప్రభువు కొరకే జీవిస్తానని నోటితో ఒప్పుకోవాలి. ఏమైనా హల్లెలూయా. చూడండి, నోటికి దేవుడు అంత పవర్ ఇచ్చాడు. కాబట్టి బీ కేర్ఫుల్ వైల్ అటరింగ్ వర్డ్స్. ఈరోజు నువ్వేం మాట్లాడుతున్నావు? చాలా చాలా సులువుగా మాట్లాడుతున్నావు. ఇది అవ్వదు, ఇది జరగదు, ఇది కాదు, నేను సస్తే బాగుండు. డోంట్ సే దట్. అందుకే ఎప్పుడు మళ్ళీ చెప్తున్నా, చెప్పండి, నేను సజీవుడినై యెహోవా క్రియలను వివరించదును. మళ్ళీ చెప్పండి, నేను సజీవుడినై యెహోవా క్రియలను వివరించదును. ఆయన మృతులను సైతం సజీవులు చేసే దేవుడు. ఏమైనా హల్లెలూయా. నువ్వు చనిపోవాలని ప్రభు కోరుకోవట్లేదు, నువ్వు చనిపోవాలని ప్రభు కోరుకోవట్లేదు. ఏమైనా హల్లెలూయా. నీకు ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా ప్రభు నిన్ను జీవింపజేస్తాడు అంతే, నిన్ను బతికిస్తాడు అంతే. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. లేని వాటిని లాజర్లో ఉందా? ఊపిరి ఉందా? 3 రోజులు అయిపోయింది. ఏమన్నాడు లాజరు? లేని వాటిని. దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్, దట్స్ ద పవర్ ఆఫ్ జీసస్, దట్స్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ జీసస్. ఆయన మాటలో శక్తి ఉంది, గుర్తుపెట్టుకోండి. ఏమైనా హల్లెలూయా. ఆయన బిడలంగా, దేవుని కుమారులంగా, దేవుని కుమార్తెలంగా ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారు దేవుని కుమారులు, కుమార్తెలు. మనకు కూడా దేవుడు అంత శక్తి ఇచ్చాడు. ఏమైనా నమ్మితే ఆమె చెప్పండి ఒకసారి. కాబట్టి ఏది పడితే అది మాట్లాడద్దండి దయచేసి. ఎందుకంటే సాతాను పొంచుంటాడు గర్జిన్ సింహం వలె మనల్ని పడగొట్టాలని. ఏమైనా హల్లెలూయా. కాబట్టి విశ్వాసపు పలుకులు మాత్రమే మాట్లాడండి. సమస్య ఏది, నేను అందుకే ఎవరైనా ప్రాబ్లం చెప్తుంటే ఎక్స్టెండ్ కూడా చేయను, సగంలోనే కట్ చేస్తా. ఎందుకంటే వాళ్ళు ఎక్స్టెండ్ చేసే కొద్దీ వాళ్ళకంటే ఎక్కువ మనలో అనుమానాలు పెంపొందిస్తూ ఉంటారు. ఆ బ్రదరు అక్కడ 100 మంది ఉన్నారంట, ఒకటే జాబ్ ఉందని ఇస్తాడా? అంతే.
ఇక ఆ పైన పోతా ఉన్నాం అనుకో, మళ్ళీ అక్కడ ఫేవరెటిజం ఉందంట, రికమెండేషన్ అంటే ఇదే ఎన్న అనవసరం. ఇస్తాడంటే నీ నాలుకలు ఏమున్నాయి కాబట్టి ఈ నోటితో ఏం చేయాలా? విశ్వసించాలి. విశ్వసించు వారికి మాత్రమే రక్షణ. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే, కానీ ఎవరైతే విశ్వసిస్తారో వారికి మాత్రమే రక్షణ. ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు నాయన ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు. అవును ప్రభా, ఇష్టులైన వారికి మాత్రమే నాయన భూమి మీద సమాధానం అంటున్నావు కదా నాయన ప్రభా. తండ్రి యేసయ్య నాయన, మేము నీకు ఇష్టలుగా నాయన జీవించే కృప నాయన మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం ప్రభా. తండ్రి యేసయ్య నాయన, అంత మాత్రమే కాదు, విశ్వసించు వారికి మాత్రమే రక్షణ అంటా ఉన్నాం ప్రభా. ఆయన నీ మీద నాయన మరి అమితమైన విశ్వాసం కలిగి జీవించే కృప దయచేయి. నువ్వు మా కొరకు ఈ లోకానికి వచ్చావు, మా కొరకు సిలువలో మరణించావు, 3వ దినాన తిరిగి లేచావనే నాయన విషయాన్ని నాయన ప్రభా మేము గ్రహించి విశ్వసించినప్పుడు ఖచ్చితంగా నాయన మరి ఆ ఉచిత రక్షణని పొందుకునే వారంగా ఉంటాం నాయన. అంత మాత్రమే కాదు, నువ్వు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పరలోక పెండ్లి కుమార్తెగా నాయన తిరిగి మా కొరకు రాబోతున్నావు ఒకరోజు నాయన ప్రభా. నాయన ఇక్కడున్న మేమందరము వధువు సంఘంగా నాయన సిద్ధపాటుతో ఉండేవారంగా ఉండే కృప దయచేయండి నాయన. సిద్ధపడి ఆ నిత్యజీవ భాగ్యాన్ని నాయన మేము పొందుకోవాలి. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన పరలోక భాగ్యం పొందుకొందురుగాక నాయన ప్రభా. తండ్రి నాయన ఏ విషయంలో అయినా తప్పిపోయినట్లయితే నాయన వారిని క్షమించండి, ఈ రక్తంలో కడగండి, ఈ వాక్యాన్ని వేరే నీరు కట్టి ఫలింపచేసి నాయన ప్రతి ఒక్కరూ కూడా మరి నాయన పరలోకంలో నీతో ఆనందించే కృపను, సంతోషించే కృపను మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ యెహెజ్కేలు గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, రక్తం నిన్ను తరుమునని యెహోవా ఎవరిని గురించి చెప్పెను? ప్రశ్న మరోసారి, రక్తం నిన్ను తరుమునని యెహోవా ఎవరిని గురించి చెప్పెను? రెండవ ప్రశ్న, ఇశ్రాయేలు పర్వతముల మీద బ్లాంక్ స్థలమందు అవి మేయును. ప్రశ్న మరోసారి, ఇశ్రాయేలు పర్వతముల మీద బ్లాంక్ స్థలమందు అవి మేయును. మూడవ ప్రశ్న, ఇశ్రాయేలు జనులకు చిగురు పెట్టి వారి కొరకు ఎవరు ఫలములు ఫలించుదురు? ప్రశ్న మరోసారి, ఇశ్రాయేలు జనులకు చిగురు పెట్టి వారి కొరకు ఎవరు ఫలములు ఫలించుదురు? ఈ ప్రశ్నకు గల సమాధానములు స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు, బాకా నాదము వినియు వాడు జాగ్రత్త పడకపోయెను. యెహెజ్కేలు 33:5. రెండో ప్రశ్నకు జవాబు, దేవునికి సంతోషము కలుగదు. యెహెజ్కేలు 33:11. మూడో ప్రశ్నకు జవాబు, పర్వతముల మీదను వాగుల యొద్దను. యెహెజ్కేలు 34:13. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత అరుణ గారు ఫ్రమ్ సక్కినేటిపల్లి. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.